హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి హెచ్ఏఎల్ అనమాట, హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ బెంగళూరుకి సంబంధించి 51 నాన్ ఎడ్యుకేటివ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ వచ్చేసరికి 12th June 2021 స్టార్ట్ చేశారనమాట. ఇంకా 27th June 2024 ఇది లాస్ట్ డేట్. ఇంకా ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. ఎవరైతే డిప్లొమా హోల్డర్స్ ఉన్నారో వాళ్ళతో పాటు ఇక్కడ ఐటీఐతో పాటు బీఏ, బీకామ్, బీఎస్సీ వాళ్ళకు కూడాను వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి మనకి డిప్లొమా ట్రైనీ ఏదైతే ఉందో డిప్లొమా టెక్నీషియన్ అనమాట, మెకానికల్ స్కేల్ D6కి సంబంధించి 24 వేకెన్సీస్ ఉన్నాయి. డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్లో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. అలాగే డిప్లొమా టెక్నీషియన్ ఎలక్ట్రికల్కి సంబంధించి ఒక 17 దాకా ఉన్నాయి. ఎవరైతే ఈ ఎలక్ట్రికల్ లేదంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసి ఉన్నారో వాళ్ళైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మనకి డిప్లొమా టెక్నీషియన్ ఎలక్ట్రికల్ వర్క్స్ అనమాట ఒక పోస్ట్ మాత్రమే ఉంది డిప్లొమా ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్లో. అలాగే డిప్లొమా టెక్నీషియన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్లో కూడా ఒక 4 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. ఆ బ్రాంచ్లో డిప్లొమా చేసి దీనికి అప్లై అయితే చేసుకో. అలాగే మెటలర్జీలో కూడా ఒక పోస్ట్ అయితే ఉంది డిప్లొమా ఇంజనీరింగ్ అనమాట. మీరు ఇక్కడ కేటగిరీ వైజ్ చూసుకోవచ్చు. మీ కేటగిరీలో లేకపోతే కనుక జనరల్ కేటగిరీ యూఆర్ అనే కేటగిరీలో మీరు అప్లై అయితే ఎవరైనా చేసుకోవచ్చు, ఓపెన్ కేటగిరీ కాబట్టి ఫ్రెండ్స్. అలాగే మనకి ఆపరేటర్ ఫిట్టర్ అనమాట ఒక పోస్ట్ అయితే ఉంది. ఐటీఐతో పాటు మనకి ఎన్ఏసి ఉన్నా లేకపోతే కనుక ఎన్సిటీవీటీ ఫిట్టర్లో ట్రేడ్లో కనుక ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్నా ఇంకా అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉన్నా కూడాను అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా ఆపరేటర్ గ్రైండర్కి సంబంధించి కూడా 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఐటీఐతో పాటు మనకి ఎన్ఏసి లేదంటే ఎన్సిటీవీటీ నుంచి ఆ యొక్క ట్రేడ్లో గ్రైండర్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఇంకా అసిస్టెంట్ అనమాట యూఆర్లో ఒక పోస్ట్ అయితే ఉంది. బీఏ, బీకామ్, బీఎస్సీ వాళ్ళు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే డిప్లొమా ఇన్ మెకానికల్ అనుకుంటే అక్కడ దానికి సంబంధించినటువంటి మెకానికల్లో మాత్రమే ఎలిజిబుల్ అనమాట. ఇంకా అదర్ రిలేటెడ్ వాటికి సంబంధించేది ఎలిజిబిలిటీ అయితే లేదనమాట. అలాగే ఎలక్ట్రికల్ అలాగే ఇతర బ్రాంచెస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది క్లియర్గా. క్యాండిడేట్స్ ప్రొసెసింగ్ ఫాలోయింగ్ క్వాలిఫికేషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అన్నారనమాట. సో వీళ్ళైతే ఎలిజిబుల్ కాదు. ఆ ఒక పర్టికులర్ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. అలాగే హయ్యర్ క్వాలిఫికేషన్ అలాగే బీఈ, బీటెక్ లాంటి హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడాను వాళ్ళు ఎలిజిబుల్ కాదనమాట. ఓన్లీ డిప్లొమా హోల్డర్స్ కోసం ఈ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా అగ్రిగేట్ మార్క్స్ వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 50% సరిపోతుంది. రిమైనింగ్ వాళ్ళకి 60% అయితే మినిమం అయితే రావాలి, అంటే అగ్రిగేట్ అనమాట మొత్తం మీద ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ ఏజ్ లిమిట్కి సంబంధించి మనకి 31 May 2024కి చెక్ చేసుకోవాలన్నమాట. అప్పర్ ఏజ్ 28 years, ఎస్సీ, ఎస్టీ ఎవరైనా ఉంటే 33 years, ఓబీసీ, ఎన్సీఎల్ వాళ్ళు ఉంటే 31 years వరకు వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసరికి బేసిక్గా బెంగళూరు ఆ యొక్క హెచ్ఏఎల్ డివిజన్లో అయితే ఉంటుంది. అయితే వాళ్ళని తర్వాత ట్రాన్స్ఫర్బుల్ అనమాట, ఇంకో చోటుకి ట్రాన్స్ఫర్ కూడా చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఇంకా శాలరీ పర్టికులర్స్కి వచ్చేసరికి డిప్లొమా వాళ్ళకి 48,500 రూపీస్ ప్లస్ అదర్ అలవెన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా ఆపరేటర్ అసిస్టెంట్కి సంబంధించి 46,000 రూపీస్ 500 రూపీస్ అనమాట, ప్లస్ ఎలిజిబుల్ ఆ యొక్క అలవెన్సెస్ అయితే ఉంటాయన్నమాట ఫ్రెండ్స్. ఇదైతే మనకి 4 years కాంట్రాక్ట్ అనమాట, తర్వాత కూడా ఎక్స్టెండ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా దీనికి సంబంధించి ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది, రిటర్న్ టెస్ట్ అనమాట. ఇంకా కూడా మనకి దానికి సంబంధించి అప్లికేషన్ ఫీజు కూడా ఉందన్నమాట. అయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఇంకా కూడా ఈ ఎక్స్ అప్రెంటిస్ ఈ హెచ్ఏఎల్ గతంలో అప్రెంటిస్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకైతే ఫీజు లేదు. ఇంకా కూడా జనరల్ క్యాండిడేట్స్కి అయితే 200 రూపీస్ అయితే పే చేసుకోవాలన్నమాట. అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ లింక్ అయితే ఇచ్చారు, క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ అన్నారు. దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఎంగేజ్మెంట్ ఆఫ్ పర్సనల్ ఆన్ టెన్యూర్ బేసిస్ ఇన్ నాన్ ఎడ్యుకేటివ్ క్యాడర్, ఇక్కడ అప్లికేషన్ లాగిన్, దానికన్నా ముందు అప్లై ఆన్లైన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఇలాగైతే వచ్చింది, కన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చింది అనమాట. ఐ హియర్ బై అక్నాలెడ్జ్ దట్ ఐ హ్యావ్ రీడ్ ద కాషన్ నోటీస్ అండ్ దెన్ ప్రొసీడ్ విత్ ద ఆన్లైన్ అప్లికేషన్ అని వచ్చింది. ఇక్కడ మనకి ఫ్రెండ్స్ ఇదైతే మనకి కాషన్ నోటీస్ అనమాట, ఇక్కడ టాప్లో ఇచ్చారు. ఇంకా ఇదైతే అఫీషియల్ వెబ్సైట్ ద్వారానే మీరు అప్లై అయితే చేసుకోవాలి. కొన్ని ఫేక్ ఇవైతే ఉన్నాయన్నమాట వెబ్సైట్స్, అవి కూడాను వాళ్ళు ఫీజు అయితే తీసుకొని మీకు తర్వాత అయితే ప్రాబ్లం అయితే అవుతుంది. సో జాగ్రత్తగా అయితే మీరు ఈ యొక్క లింక్ని మీరు చూసుకోవాలన్నమాట. దానికోసం ఇక్కడ వీళ్ళు కన్ఫర్మేషన్ మెసేజ్ అయితే అడుగుతున్నారు.
ఇలా వచ్చింది. మనం అని అంటే ఇక్కడ ఓకే అనాలన్నమాట. ఇది మన అఫీషియల్ వెబ్సైట్ అని చెప్పేసి ఓకే అయితే చేసుకోవాలి. ఇంకా కూడా ఇక్కడ ఫస్ట్ నేమ్ అనమాట, 10th క్లాస్ ప్రకారం మీ యొక్క ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఎంటర్ అయితే చేసుకోవాలి. పోస్ట్ అప్లోడ్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటుంటే ఆ పోస్ట్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కేటగిరీ యూఆర్ఐ, ఎస్టీనా, ఎస్సీనా, ఓబీసీ అలా అది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మీకైనా మిడిల్ నేమ్ లేకపోతే ప్రాబ్లం ఏమి ఉండదు. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇలాగ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. లేదంటే మొత్తం నేమ్ ఇక్కడ కూడా ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇంకా మీరు కనుక గతంలో ఈ హెచ్ఏఎల్ డివిజన్లో కనుక ఎక్కడైనా అప్రెంటిస్ కనుక చేసి ఉంటే ఇక్కడ 1 year or 2 years సెలెక్ట్ చేసుకోవాలి, లేదంటే నో పెట్టాలన్నమాట. ఇంకా కూడా మీకు పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే సపోజ్ మీరు డిప్లొమా పోస్ట్కి అప్లై చేస్తాం, డిప్లొమా అయిన తర్వాత ఉన్న ఎక్స్పీరియన్స్ని పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అని అంటారనమాట. సో అలాగే మీరు ఐటీఐతో చేస్తుంటే అప్లై చేస్తామంటే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐటీఐ మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అది ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అనేది మెన్షన్ చేయాలి, లేకపోతే 0 పెట్టుకోవచ్చు అనమాట. క్వాలిఫికేషన్ మనం ఏదైతే పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటామో దానికి సంబంధించి ఇక్కడ మన క్వాలిఫికేషన్ అయితే అడుగుతారనమాట. సో దాన్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. అవి మాత్రమే అడుగుతున్నారు, వాటిల్లోనే ఉంటేనే మనకు డిప్లొమా మనం ఎలిజిబుల్ అయితే ఉంటాం. అలాగే బీఈ, బీటెక్ కానీ ఇంకా డిప్లొమా కూడా అదర్ బ్రాంచెస్లో ఉంటే దీనికి ఎలిజిబుల్ కాదనమాట. ఇక్కడ ఉన్న వాటిని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా కూడా మీరు జమ్మూ కాశ్మీర్లో కనుక 1980 నుంచి 89 మధ్య కనుక మీరు నివసించి ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. జెండర్ మీరు మేల్ ఆ ఫీమేల్, దీనికి బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. మొబైల్ నెంబర్ మీకు 10 digit మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి, వ్యాలిడ్ యాక్టివ్గా ఉన్నది. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే కనుక ఇక్కడ ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా కూడాను అట్లాగే సర్వీస్ స్టేటస్ అనమాట, ఎక్స్ సర్వీస్ మ్యాన్ లేకపోతే నాట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఎక్స్ సర్వీస్ మ్యాన్ మాత్రమే పై తీసుకోవాలి, లేని వాళ్ళు నాట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ తీసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ అనమాట, క్యాలెండర్ అయితే ఇచ్చారు, లేకపోతే డైరెక్ట్గా కూడా ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవచ్చు. మొదట ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మంత్, తర్వాత డే ఇలాగా సెలెక్ట్ చేసుకోవాలి. మీ ఏజ్ అయితే 31st May 2024కి 28 years అయితే కావాలి మినిమము. ఇంకా కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి అదనంగా ఒక రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది. ఇక్కడ క్యాప్చర్ అయితే ఎంటర్ చేసుకొని సబ్మిట్ అండ్ ప్రొసీడ్ అప్లికేషన్ లాగిన్ అనాలి. ఫ్రెండ్స్ ఇలా అయితే వచ్చిందనమాట. రిష్యూర్ అడుగుతాను, అందుకే ఎడిట్ ఆప్షన్ లేదనమాట దీనికి. సో జాగ్రత్తగా అయితే మీరు దీనిని చెక్ చేసుకొని ఎస్ అనాలి. నెక్స్ట్ ఇక్కడికైతే వచ్చాయన్నమాట. అప్లికేషన్ లాగిన్ అని దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు మనకైతే ఒక మెసేజ్ అయితే వస్తుంది, దాంట్లో రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. ఎంటర్ ద ఓటీపీ REGAPPL రిజిస్ట్రేషన్ నెంబర్. ఈ వీళ్ళు మనకి ఒక ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేసేసి రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, అలాగే సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ మనకి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే SMS వచ్చిందనమాట ఫోన్కి, ఎంటర్ చేసి లాగిన్ అయితే అయ్యాము. ఇదైతే మన అప్లికేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే చూపిస్తున్నారు, అక్కడ మనం ఎంటర్ చేసాం కాబట్టి. అలాగే పోస్ట్ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో అది కనపడుతుంది. కిందకు వచ్చేస్తే మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట. 10th class మెమోస్ ప్రకారం మీ యొక్క ఫాదర్స్ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, లేకపోతే ఇక్కడ మొత్తం ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. రిలీజియన్ మీరు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా కూడా మీరు రిటర్న్ టెస్ట్ మీకు ఇంగ్లీష్ రాయాలనుకుంటున్నారా, హిందీలో 2 languages మాత్రమే ఇచ్చారు. అలాగే మెరిట్ స్టేటస్ మీరు మ్యారీడ్, అన్మ్యారీడ్, అలాగే ఇక్కడ డైవర్స్లు, విడోర్ కూడా ఉన్నాయన్నమాట. అలాగే నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు నియరెస్ట్ రైల్వే స్టేషన్ అయితే ఇక్కడ మీరు టైప్ అయితే చేసుకోవాలి. అలాగే మీరు ప్రజెంట్ కనుక ఎంప్లాయిడ్ అయితే ఎక్కడైనా మీరు వర్క్ చేస్తూ ఉంటే కనుక సర్వీస్ డీటెయిల్స్ అనమాట ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక నేచర్ ఆఫ్ ఆర్గనైజేషన్ ప్రైవేట్ సెక్టర్, పబ్లిక్ సెక్టర్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అని మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరమైతే లేదనమాట. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇక్కడ మనకి SSLC, SSC ఇచ్చారనమాట. అలాగే 10th class SSCన మెన్షన్ అయితే చేసుకోవాలి ఈ విధంగా. అలాగే ఇక్కడ స్ట్రీమ్ అనమాట, ఇక్కడ మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్, రీజనల్ లాంగ్వేజ్ జనరల్గా ఉండేటటువంటిది. అదర్స్ అయితే కింద తీసుకోవాలన్నమాట. అది కాకుండా మీరు ఏ మంత్ అండ్ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ బోర్డులో పాస్ అయ్యారు, CBSEనా ఇంకా కూడా స్టేట్ బోర్డా. మీరు ఇంటర్మీడియట్ ఉంటే కనుక ఇంటర్మీడియట్ అది ఒక కోర్స్ అనమాట. ఇది ఇక్కడ ఇంటర్మీడియట్ అని ఇక్కడ రాసుకోవాలి, టైప్ చేయాలి. ఇక్కడ PUC అయితే PUC, ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే ఇంటర్మీడియట్ అని టైప్ చేసుకోవాలి. అలాగే డిసిప్లిన్ అనమాట, ఇంకా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, లేకపోతే ఏ సబ్జెక్ట్స్. అలా కూడా ఇక్కడ ఇయర్ అండ్ మంత్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ ఇంటర్మీడియట్, అలాగే బోర్డు అనమాట, ఏ బోర్డు చదువుకున్నారు. అలాగే డిప్లొమాకి సంబంధించి
ఇది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక బ్రాంచ్ అనమాట, బ్రాంచ్ సహా డిప్లొమా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక డిసిప్లిన్ అనమాట, అంటే మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇక్కడ రాసుకోవాలి, మెకానికల్ ఎలక్ట్రికల్స్ అనేది. ఇయర్ అండ్ మంత్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ డిప్లొమా అనమాట. అలాగే ఇక్కడ ఏ బోర్డు ఇన్స్టిట్యూట్ అంటే కాలేజీ నేమ్ కానీ లేకపోతే ఆ యొక్క యూనివర్సిటీ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవచ్చు. కిందకి రావాలన్నమాట. ఆ యొక్క స్టడీ అనేది మీరు రెగ్యులర్లో చేశారా, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్. సపోజ్ మీరు రెగ్యులర్ ఫుల్ టైం అయితే రెగ్యులర్ అయితే పై తీసుకోవాలి, ఫుల్ టైం అయితే కింద తీసుకోవాలన్నమాట. ఫుల్ టైం సెలెక్ట్ చేసుకోవాలి, పర్సంటేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. గ్రేడ్ సిస్టమ్ అయితే ఇవ్వలేదన్నమాట మనకి, ఇక్కడ పర్సంటేజ్ ఒక్క ఆప్షన్ ఇచ్చారు. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి 10th క్లాస్లో, సారీ టోటల్ మార్క్స్ ఎంత, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి పర్సంటేజ్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇంటర్మీడియట్ అలాగే డిప్లొమాకి సంబంధించి కూడాను ఫుల్ టైం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే పర్సంటేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు టోటల్ మార్క్స్ ఎంత, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా మీరు ఏదైనా అదర్ హైయర్ ఎడ్యుకేషన్ ఏదైనా చేస్తూ ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. క్వాలిఫికేషన్ నేమ్, ఏ యూనివర్సిటీ చదువుతున్నారు, ఎప్పుడు జాయిన్ అయ్యారో, అది ఎప్పుడు పూర్తవుతుంది అనేది. ఇక్కడ పార్ట్ టైమా ఫుల్ టైమా లేకపోతే కరస్పాండెన్స్లో చదువుకుంటున్నారా, ఆ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ అనేది, లేకపోతే వదిలేయచ్చు అనమాట. ఇంకా ఎంప్లాయ్మెంట్ జాబ్కి సంబంధించి మీరు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి, లేకపోతే కనుక వదిలేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ కోసం ఇక్కడ మనకి ఫ్లాట్ నెంబర్తో సహా స్ట్రీట్ నేము, సిటీ, స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. టిక్ ఆన్ చేస్తే ఈ యొక్క పర్మనెంట్ అడ్రస్ కూడా ఫిల్ అవుట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఇంకా కూడా ఇక్కడ మనకి ఎక్స్ అప్రెంటిస్ ఆఫ్ హల్ నో వచ్చింది, మనం ఆల్రెడీ ఎంటర్ చేసాము అక్కడ. ఇంకా హ్యావ్ యూ బీన్ రిజిస్టర్డ్ ఇన్ ఎనీ సైనిక్ బోర్డులో కానీ డీజీఆర్లో కానీ మీరు రిజిస్టర్ అయ్యి ఉంటే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక అక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ప్లేస్ ఇంకా కూడా నా డీటెయిల్స్ అయితే మెన్షన్ అయితే చేయాలి, లేకపోతే అవసరమైతే లేదనమాట. అలాగే హ్యావ్ యూ ఎవర్ బీన్ మెంబర్ వర్క్డ్ ఇన్ ఎనీ పొలిటికల్ పార్టీ, మీరు ఏదైనా పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్లో ఉంటే కనుక ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక ఆ యొక్క నేమ్ ఆఫ్ ద డీటెయిల్స్ అయితే మెన్షన్ చేసుకోవాలి, లేకపోతే అవసరం లేదనమాట. ఇంకా మీ రిలేటివ్స్ ఎవరైనా ఈ హెచ్ఏఎల్లో వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే వాళ్ళ నేమ్స్ మెన్షన్ చేయాలి, నో పెడితే అవసరమైతే లేదనమాట. మీకు కనుక జాబ్ వస్తే మీరు ఎన్ని నెలల్లో మీరు జాయిన్ అవుతారు, ఎన్ని మంత్స్లో, 1 month 2 months ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. మీరు ఎనీవేర్ ఇన్ ఇండియాలో వర్క్ చేయడానికి విల్లింగ్గా ఉంటే కనుక ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా కూడాను హ్యావ్ యూ బీన్ ఎంప్లాయిడ్ ఇన్, మీరు గతంలో ఎప్పుడైనా ఈ హెచ్ఏఎల్ వర్క్ చేసి ఉన్నట్టయితే కాంట్రాక్ట్ జాబ్ కానీ ఏదైనా ఎస్ పెట్టాలన్నమాట. ఎస్ పెడితే ఆ యొక్క డివిజను డిజిగ్నేషను మెన్షన్ చేయాలి, నో పెడితే అవసరం లేదు. సేవ్ చేసుకొని నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ స్టెప్లో ఫోటో అప్లోడ్ చేసుకోవాలి. 100 KB వరకు జేపీజీ ఫార్మేట్లో అనమాట. బ్రౌజ్ అనాలి, తర్వాత అప్లోడ్ అనాలి. అలాగే సిగ్నేచర్ అనమాట 50 KB వరకు. అలాగే 10th క్లాస్ సర్టిఫికేట్ పీడిఎఫ్లో 1 MB వరకు. అలాగే డిప్లొమా, డిగ్రీ, ఐటీఐ ఉన్న వాళ్ళు ఐటీఐ విత్ ఎన్ఏసి అనమాట, లేదంటే ఎన్సిటీ వీటీ ఆ యొక్క సర్టిఫికేట్ ఏదైనా సరే పీడిఎఫ్లో 1 MB వరకు అప్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ సేవ్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ ఎడిట్ చేసుకునే అవకాశం అయితే, సపోజ్ మీరు పర్సనల్ డీటెయిల్స్ ఏదైనా ఎడిట్ చేసుకోవాలంటే దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఇంకా డాక్యుమెంట్స్ అప్లోడ్కి సంబంధించి ఏదన్నా ఎడిట్ చేసుకొని దీని మీద క్లిక్ చేయాలి. ఇంకా కూడా అన్ని కరెక్ట్గా ఉంటే టిక్ ఆన్ చేయాలి, కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. నెక్స్ట్ ఇలా వచ్చింది రిష్యూర్ అని అడుగుతుంది. ఎడిట్ ఆప్షన్ లేదన్నమాట తర్వాత. సో జాగ్రత్తగా మీరు చెక్ చేసుకున్నాం. మీకు పేమెంట్ ఆప్షన్ వచ్చింది, పే నౌ అనాలి, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక కర్ణాటక తీసుకోవాలన్నమాట. హిందుస్థాన్ అసలు కర్ణాటక అనేది మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి నెక్స్ట్ కిందకి రావాలి. ఇక్కడ మన హెచ్ఏఎల్ రిక్రూట్మెంట్ అకౌంట్ అని ఉంటుంది అనమాట. హెచ్ఏఎల్ రిక్రూట్మెంట్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి నెక్స్ట్ ఇక్కడ మనం హెచ్ఏఎల్ రిక్రూట్మెంట్ అకౌంట్ తీసుకున్న తర్వాత మీ నేమ్ ఎంటర్ చేయాలి, మీకు మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్ అడ్రస్, అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. అదైతే మీకు ఇదాకా డిస్ప్లే చేస్తారు అక్కడ. అలాగే అమౌంట్ అయితే చూపిస్తున్నారు కింద. రిక్రూట్మెంట్ ఫీజ్ ఫర్ పోస్ట్ సోన్స్ అని ఇక్కడ మీ మెన్షన్ అయితే చేసుకోవాలి. కిందకి రావాలి. సేమ్ అలాగే మీకు నేమ్, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి టిక్ ఆన్ చేసి తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి నెక్స్ట్ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. నెక్స్ట్ అనే బటన్ ఇక్కడ మనకి పేమెంట్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. నెట్ బ్యాంకింగ్, అలాగే కార్డ్స్ కూడా వస్తున్నాయి అనమాట. డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్,
ఇలా కూడా మనకి తర్వాత ప్రీపెయిడ్ కార్డ్స్ కూడా వచ్చాయి. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మీరు దీన్ని క్లిక్ అయితే చేసి ఇలాగైతే వస్తుంది. ఇక్కడ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి హల్కి సంబంధించి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ బెంగళూరుకి సంబంధించి 51 డిప్లొమా టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్, అలాగే అదర్ ఐటీఐ వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హావ్ ఎ నైస్ డే.